హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా కిచెన్లోకి కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఏంటంటే కొంచెం అల్యూమినియం తీసేసి అండ్ ఆ ప్లేస్లో మేము స్టీల్ క్యాస్టర్ ఐరన్ రీఫిల్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ అంతా ఒకసారి కొనలేం కదా, అవి చాలా అంటే చాలా ఎక్కువ రేటు. సో ఈ రోజు అయితే కొన్ని ఐటమ్స్ కొన్నాను. అది ఆన్లైన్లో కాదండి, బయట వెళ్ళి నేను స్వయంగా చూసుకొని కొన్ని షాప్స్ చూసుకొని ఎక్కడ బాగుంటే అక్కడ తెచ్చుకున్నాను. అందులోనే కొన్ని ఐటమ్స్ ఇవి చూసారు కదా, ప్రెస్టేజ్ బ్రాండ్లో నుంచి క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ ఒకటి అండ్ ఫ్రై ప్యాన్ ఒకటి, నాన్ వెజ్ కోసం ఫిష్, ఎగ్ ఆమ్లెట్, చికెన్ ఫ్రై చేయడానికని ఇవి తీసుకున్నాము. కాస్ట్ అయితే నాకు 4000 రూపీస్ పడింది. దోశ ప్యాన్ వచ్చేసి 1500, ఫ్రై ప్యాన్ వచ్చేసి 2400 చేంజ్ అలా పడింది ఇదైతే. సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది దోశ ప్యాను. సో ఇప్పుడు మీ ముందే ఇది ఏంటి సీజనింగ్ చేసేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం వాడడం, చూడాలి ఎలా పనిచేస్తుంది ఏంటో. బట్ దోశ ప్యాన్ నాన్ స్టిక్ ఉండేది, నాన్ స్టిక్ తీసేసాము. అండ్ ఫ్రై ప్యాన్ కూడా నాన్ స్టిక్ ఉండేది. నాన్ స్టిక్ రిమూవ్ తీసేమన్నారు మా హస్బెండ్, అసలు ఉంచొద్దని చెప్పారు. బట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇండస్ వ్యాలీలో కొందాం అనుకున్నాను. బట్ నాకు ఎందుకో బయట చూసే కొందాం అనిపించింది. సో కొన్ని షాప్స్ తిరిగి తీసుకున్నాను. బట్ హోమ్ సర్వీస్ అయితే చాలా బాగుంది. ఇదొకటి, దీనికి ఇదొకటి. సో ఇప్పుడు ఇందులో చికెన్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను. దాంట్లో ఏమంటారు, దోశ అండ్ ఉత్తప్పం ఏదో ఒకటి వేసి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తాయి ఏంటో. ఫస్ట్ టైం అయితే యూజ్ చేయడం. కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి మా కిచెన్లోకి. చాలా బాగున్నాయండి. వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు, మనీ మంచిగా సేవ్ అవుతుంది. అండ్ నాన్ స్టిక్లో వాడడం కూడా అంత మంచిది కాదు కదా. అండ్ నాన్ స్టిక్ కూడా నేను 3-4 మంత్స్ నుంచి రిమూవ్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పటికి అయింది. డబ్బులు ఎక్కువైనా పర్వాలేదండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సీజనింగ్ కూడా చేసేసుకున్నాను, అది వీడియో చూపించలేదు మీకు. అండ్ ఫస్ట్ దోశ అయితే ఫెయిల్, అటర్ ఫ్లాప్ అయిపోయింది. సెకండ్ దోశ చాలా బాగా వచ్చింది, క్రిస్పీగాన. అండ్ ఫ్రై ప్యాన్ కూడా చాలా బాగుందండి. 3 లేయర్స్ స్టెయిన్లెస్ స్టీల్ కదా, అండ్ చాలా అస్సలు అడుగంటలేదండి. అండ్ చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. చికెన్ ఫ్రైలో కొంచెం అడుగంటే జస్ట్ వాటర్ వేసి డిష్ వాషర్తో జస్ట్ ఇలా అన్నానండి, అంతే మొత్తం రిమూవ్ అయిపోయింది.